గురువుగారు లైఫ్‌లో స్థిరత్వం లేదు, ఖచ్చితమైన దిశానిర్దేశం లేదు ఉమ్. అని సఫర్ అయ్యే వాళ్ళకి గోవు యొక్క ఏ భాగాన్ని స్పృశిస్తే మంచి ఫలితాలు కలుగుతాయండి? అంటే పురోగాభివృద్ధి అంటే డెవలప్మెంట్ గ్రోత్ అని చెప్తాం మనము. ఓకే. ఆ డెవలప్మెంట్ గ్రోత్ ఉందా లేదా అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు దాన్ని మనకు జీవితంలో స్థిరంగా ఉండాలి, స్థిరత్వము పురోగాభివృద్ధి జరగాలి అన్నప్పుడు మనము ఖచ్చితంగా గోసేవలో గోమాతలో ఉన్నటువంటి అవయవాలలో మనము ఈ యొక్క కాళ్ళను స్పృశించడం వల్ల దానికి మనం పురోగాభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఒకసారి ముందుకు రండి. ఇక్కడ డెవలప్మెంట్ గ్రోత్ అనేటటువంటి ఒక ఎనర్జీ సంబంధించిన శాంపుల్ పెట్టాను. హ్మ్. ఇది మీకు డెవలప్మెంట్ గ్రోత్ అనేది 0 ఉంది. ఓకే. ఇప్పుడు మీరు గోవు కాళ్ళను పట్టుకోండి, అక్కడ స్పృశించండి. నేను అక్కడ వస్తున్నాను. పట్టుకొని తాకుంచండి. ఇదిగో క్లోజ్ అయిపోయింది. తీయండి చెయ్యి, మళ్ళీ తాకండి. ఇగో డెవలప్మెంట్ గ్రోత్ అనేటటువంటి శాంపుల్ పెట్టి చూశాను. కాళ్ళను స్పృశిస్తే ఇక్కడ తాకండి. ఇప్పుడు ఇక్కడ తాకడం వల్ల ఏమి చూపించట్లేదు. ఓ. మీరు మళ్ళీ కాళ్ళను తాకండి. ఇదిగో ఇప్పుడు 100% అక్కడ డెవలప్మెంట్ గ్రోత్ అనేది పురోగభివృద్ధి జరగాలంటే కాళ్ళకు సేవ చేసుకోవాలి. గోమాత యొక్క పాదాలకు ఎవరైతే సేవ చేసుకుంటారో వాళ్ళు స్థిరంగా జీవితంలో వృద్ధిలోకి వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా సైంటిఫిక్గా ఆర్ఆర్ స్కాన్తో చెక్ చేసి చూపించడం జరుగుతుంది. గురుగారు జనరల్ గా గోవు యొక్క పాదాలు అనగానే పితృ దోషాలకి సంబంధించి అని చెప్తూ ఉంటారు కదా గురువు గారు. మరి ఇప్పుడు మీరు ఆర్థికంగా స్థిరపడాలి అన్నా లేకపోతే పురోగతి సాధించాలి సాధించాలని కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక పాదాలు రకరకాల భిన్న రకాలుగా మనకు ఎనర్జీస్ ఇస్తుంటాయి. ఓకే. కేవలం ఇప్పుడు సూర్యరశ్మి ఉంది అంటే డి విటమిన్ కూడా ఇస్తుంది. ఓకే. వెలుగుని ఇస్తుంది. ఇట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ అనేటువంటిది ఒకటి అన్ని రకాల ఎనర్జీస్ ఇస్తుంటాయి. ఓకే. ఓకే. గురువు గారు నాకు సందేహం గురువు గారు, గోవు యొక్క ఆరా అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, చాలా క్లియర్ కట్ గా చూపించారు కదా. మరి దేశీ ఆవులకి జెర్సీ ఆవులకి కూడా ఆరా అనేది డిఫరెంట్ గా ఉంటుందా? 100% డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే దేశీ ఆవులు అనేటువంటి మన ఆవులు. ఆ దేశీ ఆవులకు ప్రత్యేకంగా చెప్పాలంటే మన ఊపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది. వీటిని దేశీ ఆవులు అంటాం. గంగడోలు ఊపురం ఉన్నటువంటి వాటిని మనం దేశీ ఆవులుగా గుర్తించాలి. వీటి వల్లనే ఇవన్నీ మనం ఏదైతే ఇప్పుడు వీడియో చేసామో అన్ని కూడా దాని వల్లే ఫలితాలు వస్తాయి. జెర్సీ ఆవుల వల్ల రావు. జెర్సీ ఆవు యొక్క పాలు తాగడం వల్ల కూడా పిల్లల లోపల మానసికమైనటువంటి వృద్ధి కానీ తెలివితేటలు కానీ పెరగవు, ఇంకా మందగించే అవకాశమే ఉంటుంది. తెలివితేటలు ఉన్నటువంటి పిల్లలు ఒకవేళ జెర్సీ పాలు ఆవు తాగితే, ప్యాకెట్ పాలు తాగితే దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు రావు వాళ్ళకి. ఇంకా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మిగతా ఏం రావు. కాబట్టి గంగడోలు ఊపురం ఉన్నటువంటి దేశీ ఆవులను పూజ చేయాలి, అదొక నియమం పెట్టుకోవాలి. సో దేశీ ఆవులే శ్రేష్టమైన ఆవులు. దేశీ ఆవు నేను గత వీడియోలో కూడా నా ఆర్ఆర్ ల్యాబ్స్ అనేటటువంటి నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను వీడియోలు చేశాను. జెర్సీ ఆవుకు ప్రదక్షిణ చేస్తే మీకు ఆరా పవర్ పెరగదు. ఓకే. కేవలం దేశీ ఆవులకు ప్రదక్షిణ చేస్తే మాత్రమే ఆరా పెరుగుతుంది. ఇది స్పష్టంగా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కావాలంటే. ఓకే. సో ఓవరాల్ గా ఒక గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రాచీన కాలంలో గోవుకి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా మున్ముందు కూడా గోవు యొక్క విశిష్టత పెరిగేదే కానీ తగ్గేది కాదు కదా గురువు గారు. సో గోవు యొక్క సేవ చేసుకుంటే మనం అన్ని రకాల బాధల నుండి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయంటారా? 100% అది చెప్పొచ్చు. ఎందుకంటే గంటాపదంగా చెప్పొచ్చు. కేవలం గోమాత అనేటటువంటిది ఈ రోజున ఉన్నటువంటి ఒక దేవత స్వరూపం కాదు. అనాదిగా యుగాల నుంచి గోవును అందరూ కూడా పూజిస్తూనే వచ్చారు. గొప్ప గొప్ప ఋషులు కూడా గోసేవ చేసుకున్నటువంటి సందర్భాలు మనకి ఇతిహాసాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో సాక్షాత్తు మనం ప్రారంభంలో వేద సూక్తమే చదివాం. గో సూక్తం ఉంది, వేదంలో ఉంది. అంటే వేదంలోనే గోవు వేదమే అంటే అన్ని మన సాహిత్యంలో అంటే వేద వాంగ్మయంలో మన యొక్క పురాణాలు, ఇతిహాసాలు ఇవైతే ఉన్నాయో అన్నిటికంటే కూడా అత్యంతమైనటువంటి స్థానం ఏమిటంటే వేదానికి ఉంది. ఆ వేదంలోనే గోవు గురించి అంత ప్రత్యేకత సూక్తాన్ని ఏర్పాటు చేశారంటే గోవు వేదకాలం నాటిది, ఇప్పుడు కాదు. వేదకాలం నాటిది అంటే కొన్ని లక్షల సంవత్సరాల నాటిది గోవు. కాబట్టి గోవుకు ఎప్పుడు మనం రక్షించుకోవాల్సిన బాధ్యత, మన కుటుంబ సభ్యులు మనం ఎలా రక్షించుకుంటామో గోవు కూడా మన కుటుంబంలో ఒక అంతర్భాగంగా భావించి మనం గోరక్షణ చేయాలి. ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, ఇంట్లో కూడా గోవులను పెంచుకుంటున్నారు కదా గురువు గారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూపిస్తున్న ఈ ఆర్ఆర్ స్కానర్ అయితే ఏదైతే ఉందో దాని మీద కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేసే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశంలో
ఎలాంటి టెర్రరిస్టులు లోపలికి రాకుండా ఆయన రక్షిస్తున్నారు అందరినీ, ఉమ్, ఎంతో చక్కగా పరిపాలన చేస్తున్నారు. కానీ అని చెప్పి ఆయన శత్రువు లేకుండా ఉన్నారా? ఆయన కూడా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఓకే, ఎంత మంచి పని చేసి అంత తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని Okay. మేమే పట్టించుకుంటాం. ఓకే. ఎందుకంటే ఒక మంచి పని చేస్తుంటే ఇప్పుడు ఒక 2 మామిడి చెట్లు పెట్టారండి మీరు ఎగ్జాంపుల్. ఆ 2 మామిడి చెట్లకు ఒక దానికి బాగా కాతలు కాసాయి, విపరీతంగా మామిడి కాయలు అయినాయి, ఒక చెట్టుకి ఏం కాలేదు. మామిడి కాయలు అయిన చెట్టుకి వెళ్తారా ఎవరైనా? కాని చెట్టుకు వెళ్తారా? ఉమ్, అయ్యే చెట్టుకి వెళ్తారు. అంతే కదా. అంటే అది అందకపోతే దాంతో రాయి కొట్టి తీసుకుంటారు దాంట్లో. ఉమ్, అలాగే ఒక చెట్టుకు ఉన్నటువంటి ఫలాలు, ఏ చెట్టు అయితే ఫలాలు ఇస్తుందో దాన్నే తిడతారు, ఎవరు దాన్ని కొడతారు. ఉమ్. అందుకని కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు. రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా ఉమ్, మనం తిట్టినా కొట్టినా ఏదైనా కూడా అది మంచి చేసే వాళ్ళకి చేస్తారు కాబట్టి మనం పట్టించుకునే లేదు. Okay. అంటే మన లక్ష్యము, మన గమ్యము, మనం ఏం చేయాలనుకుంటున్నాము, సొసైటీకి నమ్మే వాళ్ళకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో అది స్పష్టంగా ఇస్తున్నాం. సో మీ దగ్గరికి వచ్చారు ఎవరన్నా, వాళ్ళు ప్రాబ్లం ఏం చెప్పలేదు, మీరు ఓన్లీ ఆర్ఆర్ స్కానర్ ద్వారా మాత్రమే చూసి వాళ్ళ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తారా? 100% జరుగుతుంది కదా. కొన్ని వేలాది మందికి ఇప్పటివరకు చేసాము, మంచి ఫలితాలు కూడా వచ్చాయి, మంచి అనుభవిస్తున్నారు. మమ్మల్ని పూర్తిగా విశ్వాసంతో నమ్మి మళ్ళీ మళ్ళీ వస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే వర్కుల్లో డిస్టర్బెన్స్ అయినా, వ్యాపారంలో గ్రోత్ లేకున్నా, అనారోగ్య సమస్యలతో ఉన్నా, ఏ సమస్య కాని వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అడగక ముందే మనం చెప్పేస్తాం. ముందే ప్రారంభంలో వచ్చిన వాళ్ళకి మన గురించి ఏమీ తెలియదు. వచ్చిన తర్వాత మనం ఏంటి, మనం ఏం చూస్తున్నాము, మనం ప్రాక్టికల్ ఏం చెప్తున్నాము, వాళ్ళకి ఉన్నది మ్యాచ్ అవుతుందా లేదనేది వచ్చిన వారికి తెలుస్తుంది. ఇక్కడికి రాకుంటే ఏమీ తెలియదు. కాబట్టి తెలియకుండా కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి మనం పట్టించుకోము. ఓకే. కాబట్టి ఎవరికైతే మీకు నమ్మకం లేదనుకుంటున్నారో ఒకసారి వచ్చి చూడండి, ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి. మీరు ప్రాక్టికల్ మేము చెప్పేది మీకు జరుగుతుంటే అది నిజం అనుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీస్ కొన్ని షార్ట్ టర్మ్ రెమెడీస్ గా కూడా ఉంటాయి కదా గురువు గారు. అవును. ఒకవేళ వాటికి టైం అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఆర్ఆర్ స్కానర్ తో చెక్ చేయించుకుని మళ్ళీ ఆ రెమెడీని ఫాలో అవ్వాలా, ఎలా? ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే మనిషి జీవితంలో ఒకసారి పుట్టాడు అంటే వాళ్ళ యొక్క రంగాలలో ఏదో ఒక ఆటంకాలు వస్తుంటాయి. అది కారణం ఏదైనా కావచ్చు కాక, అది ఎర్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాస్తు లోపాలు కావచ్చు, గ్రహ దోషాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మనం వాడే వస్తువుల లోపం వల్ల కావచ్చు. ఆ ఎనర్జీ ప్రభావము మన మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ ప్రభావం పడకుంటేనే మనం దానికి రెమెడీ ఇస్తున్నాం. ఉదాహరణకి గ్రహ దోషాలు ఉన్నాయి అనుకోండి, 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాలు కూడా స్థిరంగా ఎప్పుడు ఎక్కడ కూడా ఉండవు, ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంటాయి, ఎప్పుడు భ్రమణం చేస్తూనే ఉంటాయి. ఆ భ్రమణంలో భాగంగా ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో సఫర్ అవుతుంటారు. ఒక మేషరాశి వాళ్ళు ఉన్నారంటే కొన్ని జబ్బులు వస్తాయి, ఇంకో వృషభ రాశి వాళ్ళకు ఉన్నారంటే గ్రహం మారినప్పుడు వాళ్ళకి ఇంకో రకమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే ఒక రాశి వాళ్ళకి ఒకే రకమైన ఫలితాలు ఎక్కడ ఉండవు. కాబట్టి ప్రాపర్గా మన సైంటిఫిక్ జ్యోతిష్యం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉంది, ఆ గ్రహం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఆ గ్రహం వల్ల ఎలాంటి జనరల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అనేది ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించి ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఇది నివృత్తి అవుతుంది, దీనివల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పేసి వాళ్ళకి ప్రాక్టికల్గా ముందు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆఫ్టర్ రెమెడీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతున్నాయి లేదని కంటిన్యూ చూపిస్తున్నాం. కాబట్టి క్లయింట్ నమ్ముతున్నారు, చూస్తున్నారు, చేయించుకుంటున్నారు, మంచి శుభ ఫలితాలు అనుభవిస్తున్నారు. మళ్ళీ వాళ్ళతో పాటు వాళ్ళ ఆత్మీయులు, వాళ్ళ సోదరులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొస్తున్నారు కూడా, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది.